హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మా నెల్లూరు ఫేమస్ అయిన పప్పుల్స్ చూపిస్తానండి. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే. చూడండి ఇలా నేనైతే ఈ గ్లాస్‌లో ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. కందిపప్పు. చూడండి ఎంత తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత తీసుకోండి. కొలత ఏం లేదు. నేనైతే చూపిస్తున్నాను అంతే మీకు. కుక్కర్‌లో వేసుకుంటున్నానండి. ఇంతకుముందయితే ఒట్టిగానే చేసేవాళ్ళం అండి నేనైతేను. అది ఇంకా టేస్ట్‌గా వస్తుంది ఒట్టిగా చేస్తే కుక్కర్‌లో వేయకుండా. కానీ ఇప్పుడు కుక్కర్‌లో చేసినయి గదండీ! కొంచెం ఈజీ మెథడ్‌గా ఉందని దీంట్లో చేస్తున్నాను కుక్కర్‌లో అయితే. చూడండి పచ్చిమిర్చితోనే చేయాలండి. ఎండు కారం అస్సలు వేయొద్దు. రియల్ పప్పుల్స్ అంటే నీకు పచ్చిమిర్చి ఏసే చేయాలి. చూడండి టమాటాలు ఒక 2 తీసుకున్నాను నేనైతే. పెద్ద టమాటాలండి ఇక్కడ సైజు. 2 టమాటా తీసుకొని, ఒక ఆనియన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిర్చి. ముందుగా అయితే చింతపండు కొంచెం పక్కన నానబెట్టేసుకోవాలండి ఫస్టు. టమాటాలు చూడండి. ఎక్కువ కూడా ఏసుకోవద్దండి టమాటాలు మళ్ళీ పులుపొస్తుంది. కందిపప్పు అయితే ఒక 2 టైమ్స్ కడిగేసాను. వాటర్ పోసేసుకున్నాను. ఒక బాటిల్ వాటర్ పోసాను. ఇక్కడైతే వాటరు బాటిల్స్‌తోనే ఉన్నాయి కదండీ! మా పిల్లలకి పాపం చాలా అవుతుంది వాటర్ బాటిల్స్‌కి. చూడండి అలా వాటర్ పోసేసుకున్నాను. మామూలుగా మనం పప్పుకి వేసుకున్నట్టే వేసుకోండి. కాపోతే కొంచెం కొద్దిగా ఎక్కువేసుకుంటే బావుంటది. మాడిపోకుండా వస్తుంది. చూడండి ప్రస్తుతానికైతే టమాటా కట్ చేస్తున్నాను నేను. టమాటాలైతే పెద్ద సైజ్ అవసరం లేదండి. చిన్నయి అవసరం లేదు. మీడియంగా కొంచెం కట్ చేసుకుంటే బావుంటుంది. ఇవి చాలా పెద్ద సైజు ఉన్నాయండి ఇక్కడైతే. అందుకే నేను 2 తీసుకొని కట్ చేస్తున్నాను. ఎక్స్‌ట్రా అయితే కొంచెం తీసేయొచ్చులే అని చెప్పి అట్లా కట్ చేస్తున్నాను. చూడండి అలా చిన్నవి కాదు, పెద్దవి కాదండి. అలా కట్ చేసేసుకోండి. కుక్కర్ కదా! ఊరికనే ఉడికిపోతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి పప్పులుస్ మాత్రం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. ఫస్ట్ అయితే మా వీడియోస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయట్లేదు లైక్ చేయండి. ప్లీజ్ అండి. చూడండి ఇలా టమాటాస్ కట్ చేసేసుకోండి. ఈ సైజులో. రకరకాలుగా చేశానులెండి నేను ఒక రకం కాదు. రకరకాల సైజులో కట్ చేశాను. ఇప్పుడు ఆనియన్ అయితే మా రాజుగారు కట్ చేస్తున్నారు చూడండి. ఆనియన్ కూడా ఎంత బాగా చేస్తారో చూడండి. ఆనియన్ ఒక సైజు రాలేదు కటింగ్. చూడండి ఎలా చేస్తారు. ఒక సైజు రావట్లేదు. ఒక కటింగ్ కాదు. ఏదో కొద్దిగైనా హెల్ప్ అవుతుందని చెప్పి నేనే తీసుకుంటానండి. నేనే మళ్ళీ కట్ చేసుకున్నాను అన్నీ నీట్‌గా మళ్ళీ. చూడండి సైజులు ఎలా చేశారో. ఈ పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఓన్లీ పచ్చిమిర్చి, ఎండు కారం అస్సలేయొద్దండి. తాళింపులోకి ఒక ఆనియన్ ఒకటి సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి పక్కన. ఈ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా అట్లా స్ట్రైట్‌గా పొడవుగా 2, 2 పీసులుగా చేసేసుకోండి పచ్చిమిర్చినైతే. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకుందాం కుక్కర్‌లో. ఆనియన్ కూడా చూడండి నేను మళ్ళీ కట్ చేసుకున్నాను. టమాటాలైతే 1 ½ వేసానండి నేను. మళ్ళీ ఎక్కువ తీపొస్తుందేమో కుక్కర్‌లో అని చెప్పి. కొంచెం టమాటాస్ అయితే మిగిల్చేసాను. ఈ పెద్దవిగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అవి. అవి కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ చేసుకోండి చాలు. ఫుల్ వద్దు. హాఫ్ అండి. ఇది మా నెల్లూరోళ్ళందరికీ తెలిసిందేలెండి ఇది పప్పులుసు. కానీ అందరూ చేసుకుంటే బావుంటదని అందరికి చూపించాలని నేనైతే ట్రై చేస్తున్నానండి. మీరు తప్పకుండా చేసుకోండి ఎవరైనా సరే. చాలా బావుంటుంది. ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ పసుపేసాను. చింతపండయితే వేయొద్దండి. పక్కన నానబెట్టేసుకోండి. దీన్ని ఇంకా కుక్కర్‌లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను. ఈ 4 విజిల్స్ అయితే రానిచ్చానండి నేను. 4 విజిల్స్ అయితే కొంచెం పప్పు చింతపండు ఏయట్లేదు గదండీ! కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. అందుకే ఒక 4 రానిచ్చాను నేనైతే. 4 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత తీసుకోండి. క్యాప్ మాత్రం తీయొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి లేడీస్ మాత్రం. కొంచెం లేట్ అయినా నిదానంగా చేసుకోండి. కుక్కర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. కుక్కర్ ఈజీగా అవుతుంది గానీ, ఇది కొంచెం ప్రాబ్లమ్ అండి. ఒక్కోసారి పేలిన అని జెప్పి చాలామంది లేడీస్‌కి పాపం ప్రాబ్లమ్ అయింది గదా!
అందుకే నాకు కొంచెం భయం కుక్కర్ అంటేనే. చూడండి వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం వంచేసేయండి చిన్న గిన్నెలోకి. పక్కన పెట్టుకోండి వంచేసి. ఎందుకంటే పప్పు బాగా మెదుగుతుందండి వాటర్ తీసేస్తే. లేదంటే పప్పు ఇదిగా ఉంది. నేను కూడా కొంచెం తీయాల్సింది అట్లే ఎనిపేసాను. ఆ పచ్చిమిర్చి అందుకే అట్లా కట్ చేసేసుకుంటే బాగా కలుస్తుందండి కారం. మిర్చి మిర్చిగా వేసుకుంటే మీకు పప్పు మెత్తగా అయిపోతుంది. పచ్చిమిర్చి మెదగవు. అందుకని అలా కట్ చేసి వేసుకున్నారనుకోండి, పప్పు ఈజీగా మెదిగిపోతుంది కదా! చింతపండు వేయలేదు కాబట్టి. మీకు మిర్చి కూడా కారం కూడా కలుస్తుంది దాంట్లోకి. ఇలా మెత్తగా చేసేసుకోండి. వాటర్ అయితే కలిపేసుకోండి. మీరు మరీ పలచగా చేసుకోవద్దు, మరీ థిక్‌గా చేసుకోవద్దండి. పప్పులుసు అయితే కొంచెం వాటర్‌గా ఉంటేనే బావుంటుంది. మళ్ళీ ఉడకద్ది కాబట్టి ఉడకబెడతాం కదా మళ్ళీ. చూడండి. మళ్ళీ చింతపండు నీళ్ళు కూడా పోస్తాం కదండీ! అందుకని కొంచెం ముందుగానే కొద్దిగా తక్కువే వేసుకోండి. చింతపండు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అది చూసుకొని తాళింపు పెట్టేసుకుందామండి ఇంకది. చింతపండు నీళ్ళైతే బాగా పిసికి మొత్తం పోసేసుకోవద్దండి ఎప్పుడు. ఫస్ట్ టైం పిసికినయే పోసుకోండి. తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. తాళింపు వేసినాక మళ్ళీ ఒకసారి చింతపండు తగ్గుతుందండి. చింతపండు రసం కొద్దిగా ముందుగా పక్కన పెట్టుకోండి ఎందుకైనా మంచిది. తాళింపు వేసినాక పప్పులుసు కొద్దిసేపు ఉడకబెడతాం. ఆ ఉడికినప్పుడు కొంచెం చింతపండు తగ్గుతుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. మీకు ఎంత పులుపు కావాలో మీకు తెలుస్తుంది కదండీ మీరు రోజు వంట చేసేవాళ్ళకి. దానికి తగ్గట్టుగానే వేసుకోండి. అది. ఎక్కువ కారం తినేవాళ్ళు మిర్చి వేసుకోండి. లేదు మేము తక్కువ తింటామంటే మిర్చి కొంచెం తగ్గించుకోండి. అంతే. కానీ ఓన్లీ మిర్చితోనే చేసుకోండి బావుంటుంది. కారం అయితే వేయొద్దు. కూరలో కారం వేయొద్దు అసలు. చూడండి అలా నేను చింతపండుని వాటర్ అయితే కలిపేసాను. ఇప్పుడైతే మనం తాళింపు పెట్టేసుకుందామండి పక్కన. నేనైతే స్టీల్ గిన్నె పెట్టుకున్నానండి తాళింపుకి. చిక్కగా ఉన్నట్టున్నాయి. మళ్ళీ పోసాను వాటర్ కొంచెం. మరీ చిక్కగా ఉన్నాయని. ఈ పప్పులుసు భలే టేస్ట్ ఉంటుందండి. చూడండి మళ్ళీ సాల్ట్ తగ్గింది. టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసానండి. మనం ఈ ఉప్పు, కారం, పులుపు ఈ 3 కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే పప్పులుసు భలే ఉంటుందండి. ఇప్పుడైతే నేను స్టీల్ గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లోనే ఒక 3 గంటలు ఆయిల్ వేసానండి. 3, 3:30 వేసాను ఆయిల్. కొంచెం ఆయిల్ వేస్తేనే బావుంటుంది. చూడండి ఇదిగో 3:30 గంట దాకా వేసాను. పప్పులుసులోకి ఎండుమిర్చి, ఆవాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్నాను చూడండి రెడీగా. అలా పక్కన పెట్టేసుకొని తాళింపు పెట్టేసుకోండి. ఆయిల్ వేడెక్కింది. ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఎండుమిర్చి వేగింది. ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా తాళింపులోకి ఆనియన్స్ అవి వేసుకోవాలి. ఈ పప్పులుసులోకి వేడి వేడి పప్పులుసులోకి ఆమ్లెట్ వేసుకుంటే ఉంటుందండి ఆనియన్ ఆమ్లెట్. ఎండు చేప కానీ, ఎండు చేప ఫ్రై కానీ, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఏ ఫ్రైలేనండి సూపర్‌గా ఉంటాయి. నాన్ వెజ్జే కాదండి. మీరు వెజిటేరియన్ చూడండి. చిక్కుడుగాయ ఫ్రై గానీ, ఆలు ఫ్రై గానీ, దొండకాయ ఫ్రై గానీ మీరసలు ఏమీ లేనప్పుడు అప్పడం వేయించుకోండి. వడియాలు వేయించుకోండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్. మీరు ఒక్కసారి టేస్ట్ చూసి ఉన్నారంటే ఇంకసలు వదలరు. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారిది. చూడండి అలా ఫ్రైడ్ ఆనియన్‌గా రావాలండి. ఆనియన్ ఎప్పుడైనా సరే పప్పులుసులోకి కంపల్సరీ తాళింపులో వేయండి. ఒక్కసారి ట్రై చేయండి వేసి. చూడండి అలా రెడ్‌గా వచ్చిన తర్వాతే పప్పులుసు పోయాలి. ఆనియన్ బాగా మెయిన్. ఆ పప్పులుసు ఉడుకుతుంటేనే స్మెల్ అయితే అసలు ఎంత బావుంటుందండి స్మెల్లే.
స్మెల్ చూస్తేనే మనం అన్నం తినాలనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇంకా ఉడుకుతుంటే అసలు ఇంకా స్మెల్ వస్తుందండి. ఇల్లంతా వస్తుంది వాసన. దాంట్లోకి ఆనియన్ ఆమ్లెట్ అయితే ఇంక అసలేం పిల్లలు ఇంక అసలేం అడగరండి ఇంక. ఉప్పు చేప పప్పుచారు అంటారు కదా! ఇదేనండి. దీంట్లోకి మీరు ఉప్పు చేప ఒకసారి ఫ్రై చేసి చూసుకోండి ఇది చేసి. అంత బావుంటుంది టేస్ట్. ఇవి కర్రీసే కాదండి. ఈ పప్పులుసు మీరు ఇడ్లీలో చేసుకోండి ఒకరోజు. ఇడ్లీలో వేసుకొని తినండి. పప్పులుసు చేసిన రోజు ఇడ్లీ చేసుకోండి. ఇడ్లీలో వేసుకొని తినండి. మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో. చూసారా ఎలా ఉందో? ఇదైతే కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా తెల్లనివ్వాలి. పప్పులుసు బాగా తెల్లిన తర్వాత బాగా ఉడకాలి. ఎంత ఉడికితే అంత బావుంటుంది పప్పులుసైతే. అది ఉడుకుతుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. చూడండి ఎలా ఉందో. కరివేపాకు గూడా పచ్చి కరివేపాకు వేసుకోండి. ఎప్పుడైనా తాళింపులో వేయొద్దండి కరివేపాకు. పచ్చిగా దాంట్లో ఏసుకోండి. కొంచెం పులుపయితే తగ్గింది నాకు. కొంచెం పులుపేసానండి. కొంచెం సాల్ట్ గూడా వేశాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. తాళింపు వేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత చూసుకోండి. ఇట్లా ఉడుకుతుంది గదా! అప్పుడు ఒకసారి చూసుకుంటే మీకు టేస్ట్ తెలిసిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు ఏది తగ్గితే అది కొంచెం వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేనైతే. చూడండి ఎంత బావుందో చూసేదానికి. కలర్‌ఫుల్‌గా లేదా? తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి. కలర్‌ఫుల్లే కాదు. మీకు చూస్తుంటే నోరూరుతున్నట్టుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. చూడండి ఎలా ఉందో. అప్పడాలైనా వేయించుకోండి. చాలా బావుంటుంది. వేడి వేడిగా తినాలండి పప్పులుసు ఫుల్‌గా పోసుకోండి రైస్‌లో. కొంచెం కొంచెం వేసి కలుపుకోకుండా కొద్దిగా ఎక్కువ వేసి కలుపుకొని అప్పుడు టేస్ట్ చూడండి. ఎలా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. చూడండి ఎలా తెలుతుందో. ఇది తెల్లేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. చూసారా ఎలా ఉందో? ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి బాగా. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే వేడి వేడి రెడీ అండి నెల్లూరు పప్పులుసు. దీన్ని ట్రై చేసి చూడండి ఒకసారి. తప్పకుండా. నేను చెప్పినందుకైనా చూడండి ఒకసారి. ఓకేనా? ఓకేనండి. వేడి వేడి పప్పులుసు అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో మంచి వంటకంతోటి మీ ముందుకొస్తామండి. మళ్ళీ ఏమన్నా స్పెషల్స్ ఉంటే ఇంకా చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు బాగా. నాకు వీలైనంత వరకు చేస్తున్నాను. వీలైనంత వరకు ఇక్కడ కూడా యూఎస్‌లో ఉండేవి కూడా ఏమన్నా మేము తిరిగినప్పుడు అవి చూసి పెడతానండి. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి. అంతవరకు. బాయ్ బాయ్.